దేశవ్యాప్తంగా ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని మన న్యూస్ ఛానల్ మీ ముందుకు తీసుకురాబోతోంది. మన ఊర్లో ఉన్న ప్రజలు ఒక్కొక్కరిగా మాయమైపోతున్నారు. ఎవరైతే ఆ జంగల్ వైపు వెళ్తున్నారో వాళ్ళెవరూ తిరిగి రావడం లేదు. అక్కడ ఏముందో తెలుసుకోవడానికి మన ఛానల్ ఎక్స్క్లూజివ్ కవరింగ్ చేయబోతున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకి తప్పకుండా చూడండి అసలు అడవిలో ఏం జరుగుతుందో అని. అరే, మన భీమ్ సింగ్ ఎక్కడికి వెళ్ళాడు? అడవికి వెళ్ళి పళ్ళు తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఉదయాన్నే కాఫీ ఇచ్చాడు, ఆ తర్వాత నాకు కనిపించలేదు. నేను లడ్డు సింగ్ గారికి ఫోన్ చేస్తాను. సార్, భీమ్ సింగ్ కనిపించట్లేదు. ఏంటి, భీమ్ సింగ్ కనిపించట్లేదా? ఇలా చూడు శివ, లడ్డూ సింగ్ ఏరియాలో ప్రజలు కాఫీ తాగుతారేమో గానీ కనిపించకుండా పోలేరు శివ. నేను ఇప్పుడు కానిస్టేబుల్ ని తీసుకుని అడవికి వెళ్లి తిన్నగా అక్కడ ఎంతమంది ఉన్నారేంటని లెక్క పెడతాను శివ. ఎందుకంటే ఇక్కడ ఉన్న నగరం మాత్రమే కాదు, అడవి కూడా నా కంట్రోల్లోనే ఉంది. సరే, ఇప్పుడు వాడు ఎటువైపున వెళ్ళాడో ఆ డైరెక్షన్ మాత్రం చెప్పు నాకు. సార్, జంగల్లో వైల్డ్ బెర్రీస్ చెట్టు ఉంది కదా, అటువైపే వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని వెతకడానికి మీరు వెళ్తుంటే నేను కూడా మీతో పాటే వస్తాను. వెయిట్ చేయండి, నేను వెంటనే బయలుదేరుతున్నాను. శివ, ఏమైంది? భీమ్ సింగ్ అడవికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. భీమ్ సింగ్ అడవికి ఎందుకు వెళ్ళాడు? ఏమో తెలియదు, ఉదయమే వెళ్ళాడట. నాకెందుకు కొంచెం భయంగా ఉంది. డోంట్ వరీ, భీమ్ సింగ్ నీడని చూసే ఆయన ఎక్కడున్నారో నేను కనిపెడతాను. నేను ట్రాకింగ్ లో ఎక్స్పర్ట్, తెలుసా? ఏ, ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్క డైలాగ్ కూడా చెప్పనివ్వరేంటి? శివ, నేను నాతో పాటు వెళ్లి భీమ్ సింగ్ ని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి. ఈ అడవిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. మిమ్మల్ని నేను వెతుక్కునేలా ఉండకూడదనే మిమ్మల్ని ఇక్కడనే ఉండమంటున్నాను. సరేనా? వెళ్ళు. మనం ఇక్కడేలా వెయిట్ చేయకూడదు. రండి, మనం కూడా వెళ్ళి భీమ్ సింగ్ ని వెతుకుదాం. ఏ కానిస్టేబుల్, స్పీడ్ తగ్గించు. లడ్డు సింగ్ గారు సార్, నాకంతా అయోమయంగా ఉంది. మనం ఏ దారిలో వెళ్ళాలో, ఏ దారి నుంచి వచ్చామో ఏమీ అర్థం కావడం లేదు సార్. అన్ని చెట్లు చూడడానికి ఒకేలా ఉన్నాయి సార్. అవును. ఓహో, ఇప్పుడు మనం శివాని పిలవాల్సిందే. ఇక్కడ నెట్వర్క్ లేదే, మనం ఫోన్ చేయలేము. శివా, శివా, ఏంటయ్యా కానిస్టేబుల్, ఏంటి చూస్తూ ఉన్నావు? నువ్వు అరువు. శివా, లడ్డు సింగ్ గారు మనల్ని పిలుస్తున్నట్టున్నారు. రండి, త్వరగా వెళ్దాం. లడ్డు సింగ్ సార్, భీమ్ సింగ్. శివా, శివ వచ్చేసాడు, శివ వచ్చేసాడు, శివ వచ్చేసాడు. లడ్డు సింగ్ గారు, మీరెందుకని ఇందాక అరిచారు? శివ, నేనేం భయపడ్డానంటే మీరు ఎక్కడో పాపం తప్పిపోయారని. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇప్పుడే ఆనందంగా ఉంది. అది సరే గాని మనం ఇప్పుడు ఎటువైపున వెళ్దాం? ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ ఒకేలా ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది. దీన్ని చూస్తుంటే నాకు అసలు చెట్టులా అనిపించడం లేదు, ఏదో ఏలియన్ లో ఉంది. యూడి, నీకు అన్ని చోట్ల ఏలియన్స్ మాత్రమే కనిపిస్తారా? హలో ప్రజలారా, మీ అందరికీ చక్రం యొక్క ప్రణామాలు. నా చక్ర వ్యూహంలో ఇరుక్కున్న మీ అందరికీ స్వాగతం. నా చక్ర వ్యూహం నుంచి తప్పించుకోవటం అనేది మీ వల్ల కాదు, తప్పించుకోలేరు. ఎవరో, ఎవరది? ముందుకురా, ముందుకురా, రా.
నా చక్ర వ్యూహంలోకి వచ్చి మీరు ఈజీగా ఇరుక్కున్నారు. ఇక్కడి నుంచి మీరు బయటపడాలంటే నేను తలుచుకోవాలి, సరేనా? వెళ్ళండి, బయటపడే మార్గాన్ని ఇప్పుడే వెతకండి. కాసేపు ఆగిన తర్వాత కాపాడండి కాపాడండి అని అరుస్తారు. అప్పుడు మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ నా దగ్గరికి భద్రంగా తీసుకొస్తారు. ఓహో, హెల్ప్ 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 హెల్ప్. చెప్పాను కదా, ఈ చక్ర వ్యూహంలోంచి తప్పించుకోవటం చాలా కష్టమని. చాలా కష్టం. శివ కాపాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ శిలా విగ్రహాలు చేయమని టార్చర్ పెడుతున్నారు. సరిగ్గా చేయకపోతే ఇక జీవితాంతం మా ఇళ్ళకి వెళ్ళడం కుదరదు అంటున్నారు. ఏం చేయమంటావు? నా చక్ర వ్యూహానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సుస్వాగతం. హే అంకల్, మర్యాదగా వాళ్ళని వదిలేయండి, లేదంటే మిమ్మల్ని వదలను. ఏ పిల్లోడా, పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యన ఎందుకు నువ్వు తల దూరుస్తావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లోడు చూడటానికి చాలా స్పెషల్ గా ఉన్నాడు. పట్టుకొని రావాడిని. చూసావా చక్రం? హై! నా ఏరియాలో పుట్టి పెరిగిన ఒక చిన్న పిల్లాడు మీ వాళ్ళని ధ్వంసం చేశాడంటే ఆలోచించుకో. నాకు కనుక కోపం వస్తే నువ్వు ఏమవుతావని. హై! ఇప్పుడు వెంటనే చెప్పు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నేను ఇక్కడున్న జనాలతో పెద్ద పెద్ద విగ్రహాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీటితో నేను పెద్ద పెద్ద గొళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలు మార్చేసి ఇవి అక్కడ పెట్టి పెద్ద వ్యాపారం చేస్తాను. ఆ విగ్రహాలు విదేశాలకు పంపిస్తే ఎంత డబ్బు వస్తుందో మీకు తెలుసా? కోటాను కోట్లు డబ్బులు వస్తాయి తెలుసా? రండి, మీరు కూడా పని ప్రారంభించండి. త్వరగా రండి. లడ్డూ సింగ్ ఉన్నాడు కదా, లడ్డూ సింగ్ ఉంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చేయకూడదు అనుకుంటాడు. అయితే స్మగ్లింగ్ చేసే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. యు ఆర్ అండర్ అరెస్ట్. మర్యాదగా నాతో పాటు ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తున్నావు. రా. సారీ లడ్డూ సింగ్ సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. రండి రా, అందరూ లడ్డూ సింగ్ గారి దగ్గరికి వెళదాం. జైలుకి తీసుకెళ్తారట. సార్ మీద మర్యాద ఉంది కదా, బయలుదేరండి అందరూ. ఇంకా అలా చూస్తారేంటి? పిలుస్తున్నారుగా, రండి. వచ్చేదారి పోయేదారి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు. వాళ్ళకి మాత్రమే తెలుసు. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం కుదరదు. ఇది చాలా పెద్ద అడవి, ఇందులో క్రూర జంతువులు చాలా ఉన్నాయి. వాళ్ళు బయటికి వెళ్ళగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. నేను అది కనిపెట్టేదాకా వదలను. హ్యాపీగా కనిపెట్టి హ్యాపీగా తిరిగి వచ్చేసేయ్. అందరికీ నువ్వు సహాయం చేయి. అప్పటిదాకా వీళ్ళందరూ నా బంధువులుగానే ఉంటారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళందరిలో లడ్డూ సింగ్ గారే చాలా తెలివితేటలు గలవారు. అందుకని మీకు స్పెషల్ ప్రదేశాన్ని ఒకదాన్ని కేటాయించాను. లడ్డూ సింగ్ గారిని గుంట తీసి దాంట్లో బూడిచిపెట్టండి. ఏంటి శివ ఇలా చేసేసారు? శివ వీళ్ళతో నువ్వే చెప్పు, ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఇంటెలిజెంట్ నువ్వేనని, కాదని. లడ్డూ సింగ్ గారు, భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. ధైర్యంగా ఉండండి.
రండి, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి దారి ఉంది. మనం త్వరగా వెళ్ళిపోదాం. శివ, ఆ చక్రం యొక్క చక్ర వ్యూహాన్ని తలుచుకుంటేనే నా తల తిరుగుతోంది తెలుసా? యూడి, వేర్ దర్స్ ఎ విల్ దర్స్ ఎ వే. అటు చూడు, అక్కడ ఎటువంటి చెట్లు లేవు, కాబట్టి మనం దారి మర్చిపోవడానికి మార్గమే లేదు. రండి, త్వరగా మనం లడ్డు సింగర్ని బయటికి తీద్దాం. ఏ చిన్నపిల్లడా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తప్పించుకోవాలనుకుంటున్నారో తప్పించుకోండి, తప్పించుకోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఆల్రెడీ నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను. శివ, నా పేరు శివ. ఏంటయ్యా ఇది? అన్ని చూడడానికి ఒకేలా ఉన్నాయి. నేను చెప్పేది వినండి, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవద్దు, ఎందుకంటే మనం ఒకే చోట తిరుగుతున్నా. హలో, తప్పించుకొని పారిపోతున్న మీ అందరికీ నా నమస్కారాలు. ఏంటయ్యా ఎప్పుడు చూసినా హలో హలో అంటున్నావో? తెలియట్లేదా మేము ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నామని? ఓ, అయితే మీరందరూ తప్పించుకుంటున్నారన్నమాట. తప్పించుకోండి, ఆల్ ద బెస్ట్. తప్పించుకోండి, తప్పించుకోండి, కానీ జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఈ ప్రదేశంలో చాలా పాములు తిరుగుతున్నాయట. నాగస్వరం ఊదితే వెంటనే వచ్చేస్తాయట. ఏమన్నావు? ఎంత పిచ్చయ్యా నీకు? మా దగ్గర అది లేదుగా. ఇది చీటింగ్ అయ్యా, చీటింగ్. మీరు ఎందుకని ఇలా స్పీకర్ లో వినిపిస్తున్నారు? ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా? నా చక్ర వ్యూహం నుంచి తప్పించుకోవటం జరగని పని, జరగని పని. ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటాను. అందరూ వినండి, మీకు ఎలాంటి సమస్య లేకుండా మా వాళ్ళు భద్రంగా తీసుకొస్తారు. వద్దు, మేము తిరిగి వచ్చేస్తాంలే. నీ 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 టేప్ రికార్డ్ ఆపమంటున్నాడా? ఆపేయ్. రేవా, ఒకసారి నేను చెప్పేది విను. ఇక్కడ ఏదో ఉంది. అవును శివ, ఈ రాత్రిలోంచి కూడా ఏదో విచిత్రమైన శబ్దం వస్తుంది. దీని లోపల ఏదో ఉంది. వావ్, రేవా, మనం సాధించాం. ఇదే బయటికి వెళ్ళాల్సిన మార్గం. వావ్. అవును శివ. అందరూ వినండి, బయటికి వెళ్ళే మార్గం దొరికింది. ఇక్కడ నిజమైన రాక్స్ తో పాటు కొన్ని డూప్లికేట్ రాక్స్ ఉన్నాయి, కానీ చక్రం మాత్రం వాటన్నిటిని ఒకేలా కనిపించేటట్టు సృష్టించాడు. కాబట్టి మనందరం కలిసి వాటిని వెతుకుదాం. ఎక్కడెక్కడంతా డూప్లికేట్ రాక్స్ ఉన్నాయో అక్కడి నుంచి మనకి బయటికి వెళ్ళే మార్గం దొరుకుతుంది. లడ్డు సింగారు, మీరు వీళ్ళందరినీ దారి కనిపెట్టుకుంటూ తీసుకువెళ్తూ ఉండండి. నేను మీ వెనకే వస్తాను. అలాగే బాస్, ఆ పిల్లవాడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గాన్ని కనిపెట్టాడు బాస్. మరి ఇంకా ఏంటి చూస్తారు? పని పూర్తి చేసుకుని రండి, వెళ్ళండి. బయటికి రండి. ఏయ్, ఎక్కడ దాక్కున్నారు? బయటికి రండి.
సైకిల్ పట్టుకోండి, వెళుతుంది పట్టుకొని వెళ్ళండి. పోనీ అంకల్, ఫైట్ ఇక్కడ జరుగుతోంది, మీరు అక్కడెక్కడికి వెళ్తున్నారు? ఆ పిల్లాడు ఎక్కడున్నాడో చెప్పు. నేను ఆ పిల్లోడితో మాట్లాడను. ఆ పిల్లోడు చాలా సెల్ఫిష్, అందరినీ చిత్తుగా బాధేస్తున్నాడు, ఇతరులు మాట్లాడనివ్వడం లేదు. ఇది దారుణం. మామూలుగా కొట్టలేదు, చిత్తగా బాధేశాడు. ఈ చక్రం యొక్క చక్ర వ్యూహాన్ని ఒక చిన్న పిల్లాడు పాడు చేశాడనే పేరు నాకు రాకూడదు. రండి రవ్వండి పట్టుకుందాం. త్వరగా వెళ్ళండి. మనం గనక ఎలాగో అలా అక్కడ దాకా వెళ్ళిపోతే ఇంకా మనం సేఫ్గా ఉంటాం. రేవా, నేను ఇప్పుడే వస్తాను. వీడి పిల్లోడా లేక పిడుగా మనల్ని కొట్టడానికి వస్తున్నాడు, చూడండి రారే. సార్ కాపాడండి సార్, లేకపోతున్నాను సార్, త్వరగా జైల్లో పెట్టండి సార్. వీడు మాత్రం పక్కన ఉండకూడదు సార్, తీసుకెళ్ళండి సార్. బాబు తట్టుకోలేకపోతున్నాను సార్, కాపాడండి సార్. మాత్రం చెప్పొద్దు అంకల్. తెలుసు బాబు తెలుసు, నీ పేరు శివ. నీ చక్ర వ్యూహంలోంచి తప్పించుకోవడం చాలా కష్టం. కాపాడు.